హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియం వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేయబోతున్నాను. ఇప్పుడైతే మేము కార్ లో స్టార్ట్ అయ్యి శివన సముద్ర వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్స్ మీకు కూడా చూపించేస్తాను గైస్, సో స్టే ట్యూన్డ్. శివన సముద్ర ఫాల్స్ బెంగళూరు నుంచి 3.5 hours టైం పడుతుంది. ఇక్కడ బారా చుక్కి, గగన్ చుక్కి అని చెప్పి 2 ఫాల్స్ ఉంటాయి. ఈ ప్లేసెస్ విజిట్ చేయడానికి బెస్ట్ టైం అయితే జూలై టు సెప్టెంబర్. 1902లో ఇక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్ ని కూడా సెటప్ చేశారు. ఇది వచ్చేసి ఏషియాలోనే ఫస్ట్ పవర్ స్టేషన్ అట. రైట్ నౌ మేము బారాచుక్కి ఫాల్స్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ వాటర్ 69 meters హైట్ నుంచి పడుతుంది. సరౌండింగ్స్ లో చూడండి ఎంత గ్రీనరీ ఉందో, భలే ఉంది చూడడానికి అసలు. అండ్ దూరం నుంచి వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. మల్టిపుల్ ప్లేసెస్ నుంచి చూడొచ్చు మనం ఇక్కడ వాటర్ ఫాల్స్. చూస్తున్నారు కదా గైస్, వాటర్ ఫ్లో అయితే చాలా బాగుంది చూడడానికి. అండ్ సీజన్లో వచ్చుంటే ఇంకా బాగుండేది. సో నెక్స్ట్ టైం ఎవరైనా రావాలని అనుకుంటే మాత్రం జూలై టు సెప్టెంబర్లో ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. గైస్, ఇక్కడ నుంచి 1/2 hour డిస్టెన్స్లో గగన్ చుక్కి ఫాల్స్ అని ఉంటుంది. అక్కడైతే మనం 90 meters హైట్ నుంచి వాటర్ ఫాల్స్ చూడొచ్చు. ఇప్పుడు టైం ఆల్రెడీ 1 o'clock అవుతుంది. ఇక్కడ నుంచి మేము సంగమాకి కూడా వెళ్ళాలి. నెక్స్ట్ బారా చుక్కి నుంచి అయితే సంగమాకి రీచ్ అవ్వడానికి 1.5 hour టైం పడుతుంది. అండ్ మళ్ళీ మేము దారిలో లంచ్ కూడా చేయాలన్నమాట. సో టైం సరిపోద్ది కాబట్టి మేము గగన్ చుక్కి ఫాల్స్ అయితే స్కిప్ చేస్తున్నాం. గైస్, చూస్తున్నారు కదా, మేమైతే లంచ్కి మాలవల్లి రోడ్లో ఉన్న ఉడిపి హోటల్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ వీళ్ళ దగ్గర రాగి ముద్దే మీల్స్, చపాతీ మీల్స్ అని చెప్పి ఉన్నాయి. నార్త్ కర్ణాటక స్టైల్లో ఉంటుందన్నమాట. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. సో ఈసారి ఎవరైనా ఈ రూట్లో వెళ్తే ఇక్కడ ఫుడ్ ఖచ్చితంగా ట్రై చేయండి. లంచ్ ఫినిష్ చేసుకుని జస్ట్ ఇప్పుడే మేము మేకేదాటుకు వచ్చాము గైజ్. లాస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చినప్పుడు సమ్మర్ టైంలో వచ్చాము, అంత వాటర్ లేవు. మరి ఇప్పుడు చూడాలి వెళ్ళి పరిస్థితి ఎలా ఉందనేది. సో లెట్స్ గో. మేకేదాటు రివర్ లో ఉన్నాము. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కంటే ఇప్పుడు వాటర్ అయితే చాలా ఫ్లో చాలా బాగుంది గైజ్. చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. పదండి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. మేము సంగమాకి రీచ్ అయ్యేటప్పటికి ఈవినింగ్ 4 అయింది. అండ్ ఈ ప్లేస్ క్లోజింగ్ టైం వచ్చేసి 5:30 అనమాట. సో ఇక్కడికి రావడం ఆలస్యం. ఇంకా మా వాళ్ళు వాటర్లో దిగి ఎంజాయ్ చేస్తున్నారు. మాతో పాటు మా పక్కింటి అమ్మాయి కూడా వచ్చింది. తనైతే సంగమాకి వస్తున్నామని తెలిసి అసలు చాలా ఎక్సైట్ అయింది. নমস্কার বন্ধুরা, প্রিয়ম ব্লগস এখন সাঙ্গামা মেকাডাটুতে এসেছে। এটা আরকাবতী নদী। এখানে আরকাবতী নদীটা পাহাড়ের কোলে আছে, আস্তে আস্তে কাবেরী নদীর দিকে মিশে যাচ্ছে। আপনারা দেখুন কি সুন্দর এই জলটা, এখানে সবাই কত আনন্দ করছে। సంగమా నుంచి ఇప్పుడు మేము బస్సులో మేకేదాటు వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. ఈ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి ఫారెస్ట్ రూట్లోంచి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ అక్కడికి రీచ్ అవ్వడానికి 20 minutes టైం అయితే పడుతుంది. అండ్ టు అండ్ ఫ్రో బస్ ఛార్జ్ వచ్చేసి per person 60 rupees. సంగమం నుంచి మేము జస్ట్ ఇప్పుడే మేకేదాటుకు వచ్చాము. అక్కడ సంగమం నుంచి అయితే బస్సు ఉంటుంది మనకి. ఎవ్రీ ఫ్యూ మినిట్స్కి ఒకసారి బస్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. మేమైతే లక్కీగా లాస్ట్ బస్ లో వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడ మేకేదాటు వ్యూ అయితే అదిరిపోతుందని చెప్పేసి అన్నారు. వెళ్ళి మనం చూసేద్దాం పదండి.
మేకేదాటు అంటే గోట్ స్లీప్ అని అర్థం అనమాట. ఈ ప్లేస్‌కి ఒక స్టోరీ ఉంది. ఒకప్పుడు ఇక్కడ ఒక మేకని పులి చేస్తున్నప్పుడు మేక ఒక సైడ్‌కున్న గార్జ్ నుంచి దూకి తన ప్రాణాలను కాపాడుకుంటుందట. ఈ ఇన్సిడెంట్‌ని ఒక పశువుల కాపరి చూసినట్టు చెప్తారు. సో అప్పటి నుంచి ఈ ప్లేస్‌ని మేకేదాటు అని పిలవడం స్టార్ట్ చేశారట. వ్యూ పాయింట్ చూడడానికి స్టెప్స్ రూట్ ఉంటుంది. అక్కడ నుంచి మనం కిందకి దిగితే ఇలాగ పెద్ద పెద్ద రాక్స్ ఉంటాయి. వాటి పైకి ఎక్కితే మనకి వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా గైస్, మేమైతే వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ వాటర్ ఫ్లో చూసారా, ఈ రాక్స్ మధ్యలోంచి చాలా బాగుంది చూడడానికి. నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారు కదండి, ఇవాళ మేము మొత్తం కవర్ చేసిన ప్లేసెస్ అన్నీ. మేము కవర్ చేసిన వాటిల్లో ఇవాళ మేకేదాటు మాత్రం అల్టిమేట్, అసలు చాలా బాగుంది. మీరు మాత్రం ఇక్కడికి వస్తే ఈ ప్లేస్ ఖచ్చితంగా రండి, చాలా అంటే చాలా బాగుంది. And do subscribe to our channel Priyam Vlogs and bell icon click చేయడం మర్చిపోవద్దు. Bye.